అంతరించిపోతున్న తెలుగు జానపద కళారూపాలైనటువంటి వీధి నాటకాలను ఈ రోజులలో కూడా ఆదరిస్తున్నారంటే అది మన గ్రామస్తులకే చెల్లు. ఎందుకంటే సిటీ జాగాల్లో గిట్టాలటువంటి కార్యక్రమాలు జరగవు. జరిగిన కార్యక్రమాలు మనందరం కూడా వీక్షించి తిలకించి మనం కూడా చరిత్రాత్మకం కావాలి. కాను అను విను అని భగవంతుని కృపకు ఈ 3 మార్గాలు పెద్దలు. కళ్ళతో చూడమన్నారు, చెవులతోటి వినమన్నారు, నోరుతోటి అనమన్నారు. ఏదైనా ఒకటి చేసినా పుణ్యం వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. ఇటువంటి భగవత్ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మనందరి సహకారంతో, మీ అందరి సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన జన్మలు కూడా తరిస్తాయి ఈ కార్యక్రమాలు చూస్తుంటే. ఎందుకంటే మన పనులు ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. పనులు జరగడం వల్ల ఇటువంటి కార్యక్రమాలు జరగడం చూడడం వల్ల మనం కూడా మన జన్మం సార్థకం కావాలంటే ఇటువంటి పుణ్య కార్యక్రమాలు జరగాలి. మీ ఊరైన గ్రామస్తులు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇటువంటి భగవంతుడు కార్యక్రమం కను విను అను 3 ఏది చూసినా పుణ్యమే. కాబట్టి మీరు 3 చేస్తున్నారు, చూస్తున్నారు, అంటున్నారు, వింటున్నారు. అందుకే మీ జన్మలు చరితార్థమైనవి. మీ గ్రామం కూడా ఎల్లప్పుడూ తాడి పంటలతో పైరు పచ్చలతో ఇటువంటి కార్యక్రమాలు మన పెద్దలంటూరి సంవత్సరానికి ఒకసారి అయినటువంటి వీధి నాటకాలు కానీ, బుర్రకథలు కానీ, హరికథలు కానీ ఇటువంటి కార్యక్రమాలు గ్రామంలో జరగాలని మన పెద్దలు ఏర్పాటు చేసినారు. ఇప్పుడు టీవీలో మొదలు ఫోన్ల మొదలు పడి ఇటువంటి కార్యక్రమాలు కొన్ని గ్రామంలో చూస్తలేరు. అయినా మన గ్రామంలో ఊరేళ్ళ గ్రామంలో మీరు అందరూ ఇటువంటి కార్యక్రమాలు చూస్తేనే వాళ్ళు ఆడేటోళ్ళకి కానీ చూసేటోళ్ళకి కానీ ఎంతో ఉల్లాసం ఉంటారు. మీరు అందరూ వచ్చి ఇటువంటి తిలకిస్తుంటేనే. ఎందుకంటే ఇంకా భాగవతం అంటే ఖర్చుతో కూడుకున్న పని. అయినా భగవంతుని ఎంత ఖర్చు పెట్టుకున్నా భగవంతుని యాద చేసుకున్నారు. కాబట్టి ఆడేవాళ్ళు కూడా అదృష్టవంతులు. వాళ్ళ జన్మలో ఏ జన్మలో చేసిన కొనుగోలు ఇటువంటి కార్యక్రమాలు చూడడం జరుగుతుంది. వాళ్ళు ఇటువంటి వేషాలు వేయడము, ఇట్లా ప్రతి కార్యక్రమం చేయడం మనం కూడా వాళ్ళు ఏ జన్మలో చేసుకుంటున్నాము. మీరందరూ కూడా ఏ జన్మలో చేసుకుంటున్నారు. ఇటువంటి వీధి నాటకాలు చూడడం మనందరి బాధ్యత. ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని జరిగినా మీరందరూ కూడా సహకరించాలి. అదేవిధంగా నాటకం భక్త సిగియాల నాటకం, భగవంతుని నాటకం, పరమేశ్వరుడు శంకరుడు ప్రతి దానికి కూడా ఇదంతా నాటకం కాక శంకరుడే ప్రతి కూడా శంకరుడే చేస్తున్నాడు. అతనికి తెల్ల చెరుకులు కావాలన్నాడు, కట్టెలు శ్రీదండమారావు చెల్ల చెరుకులు కావాలన్నాడు. ఏడ దొరికితే చెల్ల చెరుకులు ప్రపంచంలో ఎక్కడా లేవు. కాబట్టి ఎక్కడ దొరకలేవు. తిరిగి అడవిలో పట్టు పడి తిప్పుతూ పోతున్నాడు శ్రీదండమారావు. మళ్ళీ శంకరుడు అయ్యో నా భక్తుడు ఇంత బాధపడుతున్నాడు కదా, అతని తెల్ల చెరుకులు జాడ చూపెట్టాలని ఉద్దేశంతో మళ్ళీ మానవేశం వేసుకుని వచ్చి ఆ యొక్క పరమేశ్వరుడు శ్రీదండమారావు సాక్షాత్కరించి అయ్యా పిచ్చాయి ఎక్కడ తిరుగుతున్నావు, ఏ ఊరు అనేది ఎందుకు అడిగినంటే ఏం చేయాలి స్వామి, ఆ యొక్క పరమేశ్వరుడు నాకు పరీక్ష పెట్టిండు. తెల్ల చెరుకులు తీసుకొని రావాలన్నాడు. అంటే ఓరి పిచ్చివాడ ప్రపంచంలో ఎక్కడ తెల్ల చెరుకులు ఉన్నాయనేది మాట విన్నావా? మామూలు చెరుకులు అయితే ఉంటే కానీ తెల్ల చెరుకులు ఎక్కడ ఉన్నాయి. అయినా కానీ స్వామి నాకు మాట తప్పని పరమేశ్వరుడికి మాట ఇచ్చింది కాబట్టి మాట తప్ప ఆ మాట ప్రకారం నాకు కావాలంటే ఆ యొక్క పరమేశ్వరుడు మళ్ళీ తెల్ల చెరుకులను సృష్టించి అయ్యా భక్త అయ్యా నీకు ఎంత తిరిగినా లాభం లేదు, నీవు పలాని సైడ్ పోయి ఇట్లా తిరుగుతూ నీకు అడ్డమే వస్తుంది అని చెప్పి తెల్ల చెరుకు. అప్పుడు ఈ విధంగా పరమేశ్వరుడు శ్రీరంగ మహారాజు ఆ విధంగా చెప్పి ఆరు చేసిన మాత్రమే తర్వాత మన పంతులు గారు